ఏది ఒరిజినల్ నోటో ఏది డూప్లికేటో అర్థం కానంత పకడ్బందీగా నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా తూర్పుగోదావరిలో మరో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టయింది. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఫేక్ కరెన్సీ మోసాలు తగ్గడం లేదు. నకిలీ నోట్లు ముద్రించినా చలామణి చేసినా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయినా ఏమాత్రం జంకడం లేదు నకిలీగాళ్లు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా పట్టుబడింది. నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న 5గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 1,58,000 దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాన్ రిపేర్ లో భాగంగా మెకానిక్ కి దొంగ నోట్లు ఇచ్చారు. దీంతో ఆరా తీస్తే ముఠా గుట్టురట్టయింది. 1 లక్షకి 3 లక్షల నకిలీ నోట్లు ఇస్తున్నారు. గుంటూరు బాలాజీనగర్ స్లమ్ లో డెన్ని ఏర్పాటు చేసి నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. ఇంటర్నెట్ లో చూసి దొంగ నోట్లు ఎలా చేయాలో ప్లాన్ చేశాడు మధు అనే వ్యక్తి. విజయవాడకు చెందిన మధుబాబు మణికుమార్లతో కలిసి నకిలీ నోట్లను ప్రింటింగ్ చేస్తున్నారు. ఒరిజినల్ నోట్ లాగా తయారు చేసేటటువంటి ఎక్స్పర్టైజ్ ఉంది. అయితే ఇతను బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసాము, ఎగ్జామిన్ చేస్తే ఈయన చీరల మీద అద్దకాలు వేసేటటువంటి దాంట్లో ఎక్స్పర్ట్. ఇది చాలా పెద్ద గ్యాంగ్ అని చెబుతున్నారు పోలీసులు.